జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన 4 రోజుల క్రితం టీడీపీలో చేరతారనే వార్తలు వినిపించాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా జేడీతో చర్చలు జరిపారు. ఆయనకు భీమిలి అసెంబ్లీ సీటు కానీ విశాఖ ఎంపీ టికెట్ కానీ కేటాయించనున్నారని పుకార్లు షికార్లు చేశాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 10:30 ఆయన పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. లక్ష్మీనారాయణతో పాటు ఆయన తోడల్లుడు మాజీ వీసీ రాజగోపాల్ కూడా జనసేనలోకి వెళ్లనున్నారు. లక్ష్మీనారాయణకు జనసేన నుంచి ఎంపీ సీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పవన్ హామీ ఇచ్చారని, ఆయన పార్టీలో చేరిన వెంటనే పోటీ చేసే స్థానాన్ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, మొన్నటి వరకు కూడా జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ సమక్షంలో జనసేనలోకి వెళ్లబోతున్నారు. ఆయన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిబిఐ మాజీ జేడీ సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ మరి కొద్దిసేపట్లో జనసేనలో చేరబోతున్నారు. గత రాత్రి విజయవాడ చేరుకున్న లక్ష్మీనారాయణ రాత్రి 1 గంట ప్రాంతంలో పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. పవన్ కళ్యాణ్ నివాసంలో సుమారు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో చేరిక, భవిష్యత్తు కార్యాచరణపై విపులంగా చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం ఈ రోజు ఉదయం 10:30 గంటలకు పార్టీలో చేరాలి అని చెప్పి లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారు. నిజానికి లక్ష్మీనారాయణ 5 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో లక్ష్మీనారాయణతో కొంతమంది తెలుగుదేశం నేతలు టచ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్ లక్ష్మీనారాయణతో సమావేశం అయ్యారు. ఓ రాష్ట్ర ప్రదేశంలో దాదాపు అప్పుడు 4-5 గంటల పాటు వీరిరువురి మధ్య కూడా అనేక చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం లక్ష్మీనారాయణ జనసేనలో చేరేందుకు తాను సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఎప్పుడు చేరాలి, ఎక్కడా చేరాలి అనే అంశంపై అప్పట్లో స్పష్టత రాలేదు. ఆ తర్వాత వీరిరువురు కలిసి నిన్న ఫోన్ లో మాట్లాడుకున్నారు. వీరి మధ్య జనసేన పార్టీ నేత నాదెళ్ల మనోహర్ రాయబారం నిర్వహించారు. ఈ రాయబారంలో భాగంగానే వీరిరువురు గత రాత్రి సమావేశం అవ్వాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ నివాసంలో వీరిరువురి మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లక్ష్మీనారాయణ తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఏదో స్థానం నుంచి పోటీ చేయాలి అని చెప్పి లక్ష్మీనారాయణ చెబుతున్నారు. అందుకని లక్ష్మీనారాయణ కోరిక మేరకు తాను పార్టీలో చేరతాను పార్టీలో చేర్చుకుంటానని, అయితే ఏ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో మీరే చెప్పాలి అని చెప్పి ఆయన కోరారు. అయితే లక్ష్మీనారాయణ మాత్రం విశాఖపట్నం మీద దృష్టి పెట్టారు అని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు ఫైనలైజ్ అవుతాయి అనేది ఇంకా తేలాల్సి ఉంది. 10:30 గంటలకు ఆయన పార్టీలో చేరిన తర్వాత 11 గంటల ప్రాంతంలో ఇరువురు కలిసి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, తర్వాత ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, జనసేనలో లక్ష్మీనారాయణ పాత్ర ఏమిటి అనే అంశంపై అటు పవన్ కళ్యాణ్ ఇటు లక్ష్మీనారాయణ ఇరువురు కలిసి మీడియాతో మాట్లాడతారు అని చెప్పి జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10:30 గంటలకు పార్టీలో చేరటం, ఆ తర్వాత 11 గంటలకు ఇరువురు కలిసి మీడియాతో మాట్లాడతారు అని చెప్తున్నారు. జనసేన కూడా ఎప్పటికప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తుంది. గత రాత్రి కూడా పెంటపాటి పుల్లారావుని పోటీ చేస్తారు, ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారు అని ప్రకటించారు. ఇలా అనేక స్థానాలకు ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరతారు అని ఆ పార్టీ నేతలు కొంతమంది టచ్ లో ఉన్నప్పటికీ ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో టచ్ లో ఉండటం, ఆయనతో హైదరాబాద్ లో సమావేశం అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి ఆయన పార్టీ కార్యాలయంలో సమావేశం అవ్వాలని భావించినప్పటికీ 12:30 గంటల వరకు మీడియా జనసేన పార్టీ కార్యాలయంలో ఉండటంతో లక్ష్మీనారాయణ అక్కడి నుంచి నేరుగా ఒక హోటల్లో బస్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. దీంతో
లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి దాదాపుగా గంట పాటు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం లక్ష్మీనారాయణ వాట్సాప్ గ్రూప్ లో, సోషల్ మీడియా గ్రూప్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఉదయం 10:30కు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరతారని, 11 గంటలకు ఇరువురు కలిసి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో వీటిని పోస్ట్ చేశారు. ప్రస్తుతం జనసేన కార్యాలయంలో హడావుడిగా ఉంది. టికెట్ల కోసం అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమకు టికెట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మీనారాయణ ఈ రోజు చేరటం, ఆ తర్వాత ఇరువురు కలిసి మీడియాతో మాట్లాడటం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రామారావు, మాజీ వీసీ రాజగోపాల్ కూడా జనసేనలో చేరబోతున్నారు. ఆయనకు కూడా ఏమైనా ఆఫర్ చేశారా? అయితే ఇంకా వీళ్ళు పోటీ చేస్తారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే గత రాత్రి వీరి ఇరువురే భేటీ కావడంతో వీరి ఇరువురు మధ్య జరిగిన చర్చలు ఏమిటనేది ఇంతవరకు బయటికి రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇరువురిని పోటీ చేయాల్సింది, రాజగోపాల్ ని ఇరువురిని పోటీ చేయాల్సిందిగా కూడా కోరినట్టు తెలిసింది. ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏమిటి అనే విషయం ఈ రోజు ఉదయం మరోసారి సమావేశం చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందాము అని చెప్పి లక్ష్మీనారాయణ చెప్పారని చెప్తున్నారు. అయితే ఈ ఇరువురు మధ్య జరిగిన చర్చల వివరాలు మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు. మరి కొద్దిసేపట్లో ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. ఇరువురు కలిసి మీడియా సమావేశంలో మాత్రం ఇరువురు మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్, లక్ష్మీనారాయణ ఇరువురు కూడా మీడియాతో మాట్లాడతారు అని చెప్తున్నారు. రాజగోపాల్ కూడా ఎక్కడో ఏదో ప్రాంతం నుంచి పోటీ చేస్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది. రైట్ రామారావు, థ్యాంక్ యూ.